వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం టౌన్ పరిధిలోని పెద్దబుడ్డేపల్లి వద్ద ఈరోజు కాటన్ సెర్చ్ నిర్వహించిన నర్సీపట్నం టౌన్ పోలీస్ మరియు డిఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజామున పెద్దబుడ్డేపల్లిలో నిర్వహించిన ఈ కాటన్ సెర్చ్లో 37 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు సరిగా ఉన్నవారు రికార్డులు తీసుకొచ్చి తమ వాహనాలు తీసుకెళ్లవచ్చని, లేని ఏళ్ల వాహనాలు కేసు కట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడిన కారణంగా ఆ రోజు ఎటువంటి అల్లర్లు కానీ పాల్పడినా లేదా జనాలు గుమ్ముకూడి ఉండకూడదని 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి చట్టపై వ్యతిరేక చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ. కొన్ని వెహికల్స్ మేము యజమానులు అక్కడ ఎవరో లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వెహికల్స్ మేము తీసుకొచ్చినాయి. అలాగే ఒకవేళ ఆధారాలు ఉంటే చేస్తాం, తదుపరి దర్యాప్తు. ఎప్పుడైతే మనం క్రైమ్ రిజిస్టర్ చేశామో దానికి సంబంధించి తదుపరి చర్యలు ఉంటాయి, దాని మీద దర్యాప్తు ఉంటుంది. నర్సీపట్నం టౌన్లో కూడా మేము వివిధ కోడళ్ళు అన్ని చోట్ల కూడా కాటన్ సెర్చ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన కేసులో 9 వెహికల్స్ అన్క్లైమ్డ్. ఆ 9 వెహికల్ని కూడా మేము చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసాం. అన్క్లైమ్డ్ వెహికల్స్ కంటే కేసు రిజిస్టర్ చేసాము. వాటి మీద తదుపరి ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేసుకుంటే, జెన్యూనెస్ ప్రూవ్ చేసుకుంటే రిటర్న్ చేస్తాం. అలాగే ఈ రోజు జరిగిన 37 కేసులకు సంబంధించి కూడా జెన్యూనెస్ వెరిఫికేషన్ చేసుకుని వెహికల్స్ తీసుకెళ్లొచ్చు. ఏదైతే వెహికల్స్ చట్టవిరుద్ధంగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారో, అలాగే సరైన రికార్డ్స్ లేవు, వాటిలన్నింటిలో కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని వెరిఫికేషన్ అయిన తర్వాత వాటికి సరైన ఆధారాలు రికార్డ్స్ లేకపోతే చట్టరీత్యా చర్య తీసుకుంటాం. అన్క్లైమ్డ్ వెహికల్స్ 102 CRPC కింద మేము దాని మీద కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకి చేస్తుంటాం. అలాగే సబ్ డివిజన్ అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. నక్కపల్లి, అడ్ రోడ్డు, తర్వాత పాయకరావుపేట లిమిట్స్, అలాగే మాకవరం అన్ని చోట్ల కూడా కాటన్ సెర్చ్ జరుగుతున్నాయి. వాటిలో కూడా మేము ఇదే రకమైన చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఇనిషియేటివ్ వాళ్ళ మీద వాళ్ళు ఎటువంటి అసాంఘిక సంఘటనలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ కనుక పార్టిసిపేట్ చేస్తే తీవ్రమైన కఠిన చర్యలకు వాళ్ళు బాధ్యత అవుతారు. అందువల్ల వాళ్ళు కూడా అప్రమత్తం ఉండాల్సిందే కోరుతున్నాను. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ శాఖకి ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా పూర్తిగా మేము తీసుకునే చర్యలకు సహకరించవలసిందిగా కోరుతూ, కొన్ని చోట్ల మేము అసౌకర్యానికి కూడా గురి చేస్తాము. మా పోలీసు విధుల దృష్ట్యా అది కేవలం ప్రజాశాంతి కోసమే, ప్రజాక్షేమం కోసమే. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.